హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జి ఫ్యామిలీ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ కూడా సీతారాముల కళ్యాణాన్ని చూసి ఎంజాయ్ చేసి ఉంటారు కదా. సో ఇప్పుడు మా ఊర్లో ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం పదండి. మా ఊర్లో ఒకే ఒక టెంపుల్ ఉంది, అదే హనుమాన్ టెంపుల్. ఎప్పుడూ సీతారాముల కళ్యాణం అందులోనే జరుగుతుంది. సో దానికోసం ముందుగా మనము సీతమ్మ తల్లిని, శ్రీరామచంద్రమూర్తిని కన్యాదానం చేసే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చప్పుళ్ళతో, భజనలతో కళ్యాణ మండపానికి తీసుకొని వస్తాము. ఇలా పల్లకిలో అమ్మవారిని, స్వామివారిని, లక్ష్మణ ఆంజనేయ సమేతంగా భజనలు చేస్తూ మనం మండపానికి తీసుకొని వస్తాము. చూడండి, ఇది కళ్యాణ మండపం. సో ఇక్కడ ఇప్పుడు స్వామి వాళ్ళందరినీ మండపంలో కూర్చోబెట్టి పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ముందుగా గణపతి పూజతో మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దేవుడి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మా ఊరి వాళ్ళందరూ పెళ్ళికి ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో. సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కళ్యాణం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి. సో ఇప్పుడు మనకి కళ్యాణం స్టార్ట్ అవుతుంది, మీరందరూ కూడా చూడండి. ఈసారి కళ్యాణానికి చాలామంది వచ్చారు. చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఒక పెళ్లి వేడుకకు అటెండ్ అయినట్టే అనిపించింది. చాలా బాగుంది. సో ఇప్పుడు జీలకర్ర బెల్ల కార్యక్రమం. అప్పుడేంటి సుమత్త సావధాన భ్రవంతో తదేవ లక్షణం శ్రీరాం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్షణం తదేవ ఇక్కడ ఎవరో చెప్పారు, మనం స్వామివారికి అక్షంతలు వేసి అంత పెద్దవాళ్ళం కాదు, వేయకూడదు అని చెప్పి. కానీ ఇంకా పంతులు చెప్పారు కాబట్టి వేసేసాము. సో అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఇక్కడ కనిపిస్తుంది మా శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి చిన్నగా ఉన్నారు కదా. సో ఇప్పుడు మాంగళ్య ధారణ కార్యక్రమం. పంతులు గారు పుస్తే మట్టెల్ని అందరికీ చూపించుకొని రావడానికి వెళ్తున్నారు. సో అందరినీ చూపించుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి మాంగళ్య ధారణ, సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రమూర్తి మాంగళ్య ధారణ చేస్తారు. లోకలక్షణ మాంగళ్య ధారణ తర్వాత ముత్యాల తలంబ్రాలు. ఇప్పుడు తలంబ్రాలు పూసే కార్యక్రమం. సో దీని తర్వాత మనకు మంగళహారతితో కళ్యాణ కార్యక్రమం కంప్లీట్ అయినట్టు. రాధికా మన్మోహన నిరాజన ముదీనావన వేదగిరి దేవల
సో మనకు శ్రీ సీతారాముల కళ్యాణం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది మంగళహారతి పాటతో. ఇప్పుడు ఏంటంటే మా ఊరి వాళ్ళందరం కూడా స్వామివారికి అమ్మవారికి ఓడిబియ్యం పోస్తుంటాము. ప్రతి ఒక్కరూ కూడా ఓడిబియ్యం తెస్తారు, స్వామివారికి సమర్పించుకుంటారు. సో దీంతో కళ్యాణం కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు చివరగా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము గుర్తుకి, స్వామివారి పెళ్ళి గుర్తుగా. తర్వాత ఇక్కడ భోజనాల కార్యక్రమం. సో అందరూ కూడా భోజనాలు చేశారు. తర్వాత సాయంత్రం అందరం మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసి స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. సో స్వామివారిని ఇంటింటికి తిప్పుతూ వీధి వీధి తిప్పుతూ భజనలు చేస్తూ కోలాటాలు వేస్తూ డ్యాన్సులు చేస్తూ తిప్పడం జరిగింది. చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. జై శ్రీరామ్. మమతలకి ఎద్దలు సీతమ్మర తాడి కట్టు బావయ్యే తారక రామయ్య కూలిపడ్డ కన్నులకి ఎద్దీడు బాలకి పలచిన బరుగంటే ఇక్కడ మీకు హైలైట్ న్యూస్ చెప్పాలి. ఇవి వస్తున్నాడు చూడండి, ఆయన సైలెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. పాపం వెనక వాళ్ళు గ్రూప్ వీడియో కోసం పోజ్ ఇస్తుంటే ఇలా సడన్ ఎంట్రీ ఇచ్చాడు. అందరూ ఒకటేసారి స్టన్. భలే అనిపించింది అక్కడ జోక్గా. అందరూ ఇలా ఉత్సాహంగా ఈ వేడుకను జరపడం జరిగింది. ఇలా వాడ తిప్పుతూ ఫైనల్లీ మళ్ళీ గుడి దగ్గరికి వచ్చాము. సక్సెస్ఫుల్గా శ్రీరాముల కళ్యాణం కంప్లీట్ చేసుకున్నాము. ఫైనల్గా గ్రూప్ ఫొటోస్తో ఈ కార్యక్రమాన్ని ఎండ్ చేశాము. సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీ.